మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ముఖ్యంగా ఈరోజు మాట్లాడాలి అంటే ప్రధాన అంశాలు చాలానే ఉన్నాయి. నిన్న తెలంగాణ విఠల్ గారితో కూడా మనం ఒక బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ప్రస్తుత తెలంగాణ పరిస్థితుల మీద, అలాగే కాంగ్రెస్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద, అండ్ అలాగే కేసీఆర్ గారి రోడ్ షో మీద అనేక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్, తెలంగాణ ఉద్యమకారులకు జరుగుతున్నటువంటి అన్యాయం, అంటే తెలంగాణ రావడానికి కేవలం కేసీఆర్ గారు ఒక్కరే కాదు, కేసీఆర్తో పాటుగా చాలామంది ఉన్నారు, అండ్ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టింది, ఉద్యమకారులకు ఒక ప్రత్యేక గౌరవం ఇస్తాము అన్నట్టు పెట్టింది. అండ్ అలాగే 250 గజాలు కేటాయిస్తామని పెట్టడం జరిగింది. సో అవన్నీ కూడా గాలికి వదిలేశారు. మరి ఎక్కడ చూసినా ఇదే ముచ్చట కనబడతా ఉందని కూడా తెలుస్తూ ఉన్నది. సో ఈ సందర్భంగా మరి ప్రశ్నించే గొంతులందరూ కూడా ఒక పక్కన సైలెంట్ అయ్యారా అని చెప్పి మరో పక్కన మమ్మల్ని దూషించే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువైపోయారు. అయితే ప్రతిసారి మేము అడుగుతా ఉన్నాం, రుణమాఫీ కావచ్చు, 46 జీవో గురించి కావచ్చు, అనేక జీవోల గురించి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోల గురించి, అంశాల గురించి ప్రజల తరపున మాట్లాడుతూ ఉన్నాము, పెన్షన్ల గురించి అడుగుతా ఉన్నాము. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అయితే నిన్న ఇంటర్వ్యూ లైవ్ నిన్న నైట్ నుంచి ఇంకా మన ఛానల్లో ఉంది. సో ఎవరైనా చూడాలనుకుంటే మొత్తం కూడా చూడొచ్చు. పర్టికులర్గా బీసీ వర్గానికి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోంది. సో నాట్ ఓన్లీ బీసీ, ఎస్టీ, ఎస్సీ అండి, ఎవరైతే ఓసీ అయినా సరే, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారు, అంటే పిల్లల్ని చదివించలేనటువంటి పరిస్థితి, కుటుంబం గడవలేనటువంటి పరిస్థితి అన్ని కులాల్లో కూడా ఉన్నారు. సో మరి వాళ్ళ కోసం చేసింది ఏంటి? ఏ రాష్ట్రం, ఏ పార్టీ వచ్చినా మరి ఇదే పరిస్థితి ఉన్నప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, ఎటువైపు అడుగులేయాలి అన్న దాంట్లో నిన్న చాలా వాస్తవాలు, కొన్ని విషయాలు తెలంగాణ విఠల్ గారితో కూడా చర్చించి తెలుసుకోవడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పాలన మీద. ఎందుకంటే ఇంత కష్టపడి అందరూ డైరెక్ట్గానే నిన్న చెప్పారు. సో ఏ రకంగా అయితే సపోర్ట్ చేశారో, ఇందులో కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే ఎక్కడ చూసినా రెడ్డిల హవా నడుస్తూ ఉన్నది. కానీ ఇక్కడ మిగతా వాళ్ళకి స్పేస్ లేదు, ప్రత్యేకమైనటువంటి స్థానాలు లేదు, కష్టపడినటువంటి వాళ్ళకి గుర్తింపు లేదు అని చెప్పి మాట్లాడమే కాదు, రుణమాఫీ చేస్తారన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు, ఎందుకు దీనికి ఎలక్షన్ కోడ్ అంటున్నారు, రైతు బంధు సంగతి ఏమైంది, అండ్ అదే రకంగా పెన్షన్లు ఎవరైతే ముసలోళ్ళకి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి పెన్షన్స్ రావాలో ఆ పెన్షన్స్ రానటువంటి పరిస్థితి. మరి వీటన్నిటి గురించి మాట్లాడకుండా పాలన గాలికి వదిలేసి ఆర్ఆర్ ట్యాక్స్ అన్న విషయాన్ని ప్రధానంగా చర్చలోకి తీసుకురావడం జరిగింది. అది నేను మొన్న విశ్లేషణ కూడా చెప్పడం జరిగింది. ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఎందుకు అనాల్సి వచ్చింది నరేంద్ర మోడీ గారు, మరి ఎందుకు అన్నారు, అది జరుగుతుందా లేదా, మరి తెలంగాణ వెనకాల సెటిల్మెంట్లు చేస్తున్నటువంటి ఆ బడా నేత ఎవరు, రెడ్డిలు, ఆ బడా నేత రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి సెటిల్మెంట్లు చేస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి ధరణి పోర్టల్ మొత్తం కూడా క్లోజ్ చేసి పెట్టారు. బట్ లోపాయికారంగా లోపల ఏదైతే ప్రజా దర్బార్లో వచ్చినటువంటి రెవెన్యూ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని సెటిల్మెంట్లు చేసేది ఎవరు, దాని మీద వచ్చినటువంటి డబ్బులు ఎట్టుపోతున్నాయి, ఏమవుతున్నాయి, ఏ రకంగా అవుతున్నాయి. సో ఇవన్నీ అనేక రకాలు అయినటువంటి క్వశ్చన్స్ అయితే రకరకాలుగా వినబడతా ఉన్నాయి. సరే వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకుంటారా, ఏం చేసుకుంటున్నారా, ఏంది అనేది పక్కన పెట్టినట్టయితే సామాన్యుల పరిస్థితి ఏంటి, 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది, బడ్జెట్ కేటాయించింది ఎంత, ఇప్పుడు దేనికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు. సో కేవలం లోక్సభ గురించే ఇవన్నీ కూడా ఆగిపోయినాయా, లోక్సభ తర్వాత మరి ఓట్ల గురించి లేకపోతే ఇది హైలైట్ చేస్తున్నారా, మరి లోక్సభ తర్వాత ఏం జరగబోతోంది, లోక్సభ తర్వాత అన్న ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా, 46 జీవో బాధితుల సంగతి ఏంది, వీళ్ళందరి గురించి ఎందుకు ట్రాన్స్పరెంట్గా, లేకపోతే లేదు ఈరోజు చేయం రేపు చేస్తామని అట్లీస్ట్ ఇన్ని ప్రశ్నల వర్షం కురుస్తున్నప్పుడు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. సో దీనికోసం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కల్లి బుల్లి మాటలు, ఈ ఉల్లిపాయ ఏడుపులు ఎవ్వరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ ఆగమైంది,
తరతరాలుగా మోసపడుతూనే ఉంది, ఘోష పడుతూనే ఉన్నది. సో తరాలు మారినా యుగాలు మారినా అంటే పేదోడు కానీ అది కేవలం తెలంగాణ మాత్రమే కాదు, ఇక మన దేశవ్యాప్తంగా అది నడుస్తూనే ఉంటుంది. అది వేరే పంచాయతీ. సరే, దాని గురించి మనం పక్కన పెడితే ఏవైతే ఆశ కల్పించి చెప్పినటువంటి మాటలు ఉన్నాయో అట్లీస్ట్ గవైనా నెరవేర్చుకునే ప్రయత్నం చేయకపోతే రేవంత్ అన్న మీకు ముప్పు రాబోతుంది. ఎందుకు చెప్తున్నాం అనేది అర్థం చేసుకోండి. మరి మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏమో తెలియదు. సో చాలా ఇష్యూస్ అయితే గ్రౌండ్లో నడుస్తూ ఉన్నాయి. మరి పరిపాలన గాలికి వదిలేసినట్టు క్లియర్గా కనబడతా ఉన్నది. సో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేరు. ఒక పక్కన గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ అటాక్స్ అయ్యి ఒక పసి పిల్లగాడు చనిపోతూ ఉంటే మరి మీరు కివ్వుమనరు, కుయ్యమనరు, దాని గురించి అట్లీస్ట్ ఒక పట్టించుకోరు, ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. ఇలా గత ప్రభుత్వం ఇలా చేసింది కాబట్టే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. లాస్ట్ మూమెంట్లో మరి వీళ్ళకి ఎంత చెప్పినా మారతలేరుగా. ఒకసారి ఓడగొడితే ఇక వాళ్ళకి జర మార్పు మొదలవుతుంది, బుద్ధన్ని వస్తుంది అని చెప్పి వాళ్ళు మీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. సో మీరు మళ్ళీ అదే తోవకెళ్లకుండా అదే రకంగా పరిపాలన చేయకుండా మార్పు కావాలని కోరుకున్నారు. ఆ మార్పు దొరికిందా అంటే ఒక దగ్గర పోయి మైకు పెడుతుంటే కొంతమంది ఇంకా టైం ఉంది అని అంటున్నారు. ఇంకొంతమంది బాధపడిన వాళ్ళు, ఘోషపడిన వాళ్ళు కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ధరణి పోర్టల్ వల్ల ఆగిపోయిన ఏవైతే ఉన్నాయో సో 15 లక్షల మంది బాధితులు సుమారు, నేను చెప్పేది చాలా తక్కువ అండి, అంతకన్నా ఎక్కువ ఉంటారు, బట్ సుమారుగా 15 లక్షల మంది బాధితులు ఘోషపడతా ఉన్నారు. భూమాత అన్నారు, కమిటీ అన్నారు. ఆ కమిటీ ఏమైందో తెలియదు. దొంగ చేతికి తాళాలు ఇచ్చి నవీన్ మిట్టల్ని కూర్చోబెట్టిండ్రు. సరే, మా కోదండరెడ్డి సార్ ఉన్నారు, పెద్ద ఆయన, చాలా సున్నితమైనటువంటి మనస్కులు. సో కాంట్రవర్సీస్కి పోరు, చాలా సీనియర్ నేత, ఆయన ఉన్నాడన్న ధైర్యంతోనే అందరూ కూడా సరే ఏం జరుగుతుంది ధరణి కమిటీలో అని కూడా చూసిండ్రు. సవరణలు జరుపుతామన్నారు. ఆ సవరణ గురించి అడిగితే ఇంకా ఏం తెలీదు అన్నారు. సో 5 నెలలు కావస్తుంది. మరి ఈ 5 నెలలు అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు లోక్సభ అయ్యే వరకు ఇంకో నెల కూడా అయిపోతుంది. పుష్కలంగా మంచిగా 6 నెలలు కూడా కంప్లీట్ అయిపోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి ధరణి వల్ల బాధపడేటువంటి బాధితులు ఎందరో ఉన్నారు. వాళ్ళు భూములు అమ్మలేక కొనలేక. మరోవైపు మా రియల్ ఎస్టేట్ బాధితులు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అఫ్ కోర్స్ ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి మరి కొనలేరు. ఒకవేళ ఉంటే ఒక దగ్గర విపరీతమైనటువంటి రేట్లు ఉన్నాయి, లేకపోతే ఒక దగ్గర అసలే లేదు అనేది క్లియర్గా మనకి కనబడుతున్నటువంటి తరుణంలో సో ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నామనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి వీటన్నిటి గురించి కూడా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ లోక్సభలో కొన్ని స్థానాల్లో ఈ లోక్సభ తర్వాత అయినా మీరు ఆగస్ట్ 15th అన్నారు రుణమాఫీ. సో కొంతమంది నమ్ముతున్నారు ఆగస్ట్ 15th వరకు వెయిట్ చేద్దాం అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఒక ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. డబ్బులు ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే లేవని చెప్పండి. ఉండి లేనట్టుగా ఇక్కడ కూడా అబద్ధాలు వద్దు. సో ప్రజలకు ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఏం చేయగలుగుతామో గదే చెప్పండి. కొంచెం టైం ఇవ్వండి, టైం కావాలి, ఇట్లుంది పరిస్థితి, ఇది పరిస్థితి అని దయచేసి చెప్పండి అని చెప్పి నేను మరొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మమ్మల్ని అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాన్ని కాదు, మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారా, మరి వీటి గురించి అడగరా అన్నప్పుడు ఎందుకు అడగం, బరాబర్ అడుగుతాం, బరాబర్ మీ ఇష్యూస్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న సందర్భంలో మేము ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇక మీదట కూడా సమస్యలపైననే మేము మాట్లాడతామని చెప్పి మరొకసారి మేము రేవంత్ అన్నకి, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.